నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏదైతే జానీ మాస్టర్ ఉన్నారో, జానీ మాస్టర్‌ని నిన్న గోవా నుంచి తీసుకురావటం, అరెస్ట్ చేయటం చాలా నాటకీయంగా జరిగింది. ఒక 4 రోజులు 2 రోజుల నుంచి వెతకడం. ఈ ఈ తతంగం అంతా అయిన తర్వాత ఒప్పుకున్నట్టుగా నిన్న పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో ఏం చెప్తున్నారంటే, జానీ మాస్టర్ ఖచ్చితంగా ఒప్పుకున్నారు. ఒప్పుకోబట్టే రిమాండ్‌కి కూడా కస్టడీకి కూడా అడిగారు పోలీసులు. 2 వారాలు కస్టడీకి అడిగారు. సో, ఏమేం కేసులు పెట్టారనేవి కూడా మనం మొన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా 376, 323, 506 అలాగే ఫోక్సో కేసు కూడా పెట్టారు. ఏదైతే బాధిత మహిళ ఉందో, ఆ మహిళ ఇవన్నీ జరిగాయి అని విత్ ప్రూఫ్స్ చూపిస్తుంది అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. ఫర్దర్ కస్టడీకి తీసుకుంటే ఇంకా అనేక విషయాలు వెలుగులోకొచ్చే విషయాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. చెంచులగూడ జైలుకి కూడా తరలించారు. అసలు ఈ కేసుల గురించి పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి లాయర్ అల్లం నాగరాజు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ కేసుల గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏదైతే జానీ మాస్టర్ ఇష్యూ కేసు నడుస్తూ ఉంది. ఇప్పుడు పోలీసులు తీసుకొచ్చి రిమాండ్ చేశారు. కస్టడీకి తీసుకున్నారు. అసలు ఈ సందర్భంగా ఈ కేసులు కొన్ని ఇన్ డీటెయిల్ గా ఫోక్సో కేసు దీని గురించి, అలాగే 376, 376, 323, 506 ఈ ఈ కేసులకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఫర్దర్ గా అసలు జానీ మాస్టర్ పెట్టిన కేసులు అవి కరెక్ట్ అయినా, తనకి ఏమైనా అవకాశం ఉంటుందా ఇవన్నీ తప్పు అని నిరూపించుకోవడానికి? ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి అనేది ఫర్దర్ గా డీటెయిల్ గా మాట్లాడదాం సార్. ఇప్పుడు ఇక్కడ 2 అంశాలమ్మా. యాక్చువల్లీ కేసు పరంగా పోతే అదైతే వీక్ కేసు. గతంలో కూడా మీ ఛానల్లో నేను చెప్పినా. అంటే ఎందుకు వీక్ కేసు అంటే, అది ప్రైమా ఫేసి కానీ, దానికి ఏదైతే కాజ్ ఆఫ్ యాక్షన్ కానీ ఏది ఉన్నా కూడా ఈ క్రిమినల్ కంప్లైంట్ ఏదైతే ఉన్నదో అదంతా చూసుకోవాలి. పోలీసు వారు వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ పోలీసు రిజిస్టర్ చేస్తారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసినాక వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్ ఆధారంగానే సెక్షన్స్ అట్రిబ్యూట్ అయ్యేటట్టుగా వాళ్ళు చేస్తారు, రిజిస్టర్ చేస్తారు ఆ సెక్షన్స్ కింద. కానీ ఇక్కడ చూస్తే జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో ఉద్దేశపూర్వకంగానే అన్నట్టుగా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ అమ్మాయితో పెట్టించిండ్రా అనేది ఒక యాంగిల్లో చూడాల్సిన పరిస్థితిలో ఉంది. తర్వాత ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసిన 376 అయితే నాన్ బెయిలబుల్. ఇది 376 అనేది రేప్ కేసు కిందకి వస్తుంది, అది నాన్ బెయిలబుల్. 323, 506 అనేది బెయిలబుల్ కేసెస్. అయితే 376 అన్నప్పుడు ఖచ్చితంగా రిమాండ్ చేస్తారు. మత మార్పిడి ఒకటి, అంటే అమ్మాయిని మతం మతం మార్చుకుంటేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి కూడా అమ్మాయిని బలవంతం చేయటం కూడా జరిగింది అని ఈ కేసు కూడా ఒకటి ఫైల్ చేశారు. ఇప్పుడు ఆమె మతం మార్చుకుంటేనే ఇట్లా నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఈమె అడ్మిటెడ్లీ ఈమె కూడా కో-అక్యూజ్డ్ అవుతుంది. ఎట్లా అంటే ఆమెకు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు, ఆయనకు ఆల్రెడీ భార్య ఉందని తెలుసు. ఈయన మతం మారవమని అంటే అక్కడి వరకు ఓకే, పెళ్లి చేసుకుంటాడు అది ఇది అని, ఆమె రిలేషన్లు ఉంది అని కూడా ఆమె రాసింది. ఇట్లా కంప్లైంట్ ఏదైతే ఈ కేసుకు సంబంధించిన విషయం ఏదైతే ఉన్నదో అందరికి కూడా కొంత కంప్లైంట్ రాసేటప్పుడు, పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యేటప్పుడు మనం ఒకరి మీద అగెనిస్ట్ గా మనం లీగల్ జస్టిస్ కోసం, సోషల్ జస్టిస్ కోసం ఫైట్ చేసేటప్పుడు మనకు లీగల్ టర్మినాలజీ కానీ, లీగల్ నాలెడ్జ్ కానీ కొంత గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. మరి వాళ్ళు ఇంత పెద్ద స్టెప్ వేసిండ్రు జానీ మాస్టర్ అనే ఆయన మీద. ఈ అమ్మాయి కూడా ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవడానికి ఎన్నో ఏళ్ళ శ్రమతో, అంటే ఒక మైనర్ బాలిక నుండి ఆమె కష్టపడుతూ వచ్చి ఈ స్థాయికి వచ్చింది. కానీ ఇద్దరి జీవితము ఇవాళ ఇబ్బందికరంగా పడినటువంటి సందర్భం. కేవలం ఇది అయితే ఎటువంటి జానీ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ ప్లేస్ లో ఇంకే మాస్టర్ ఉన్నా కూడా ఈమె పెట్టిన కంప్లైంట్ తోటి కేసు పోలీసు వారు ఎస్టాబ్లిష్ చేయలేరు. ఎక్కడ కూడా నేరం ప్రూవ్ కాదు. ఆ రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్ ని పంపించినాక పోక్సో యాక్ట్ కూడా పెట్టడం జరిగింది అని చెప్తున్నటువంటి కథనాలు. పోలీసు వారు ఆ రిమాండ్ రిపోర్ట్ ను కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు, అంటే ఒప్పుకోలు స్టేట్మెంట్. అంటే జానీ మాస్టరే ఒప్పుకున్నాడు అని. అయితే పోలీస్ స్టేషన్ పోయేటప్పుడు, రిమాండ్ రిపోర్ట్ పోయేటప్పుడు పోలీసు వారు ఈ మధ్యలో ఉన్నటువంటి కొత్త చట్టాలు అయితేనేమి, పాత చట్టాలలో కూడా పోలీసు వారు ఏంటంటే వాళ్ళు కన్ఫెషన్ తీసుకుంటారు. కానీ పోలీసు వారికి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టు ముందట నిలబడదు. కోర్టు దగ్గర పోయినప్పుడు మళ్ళీ 313 ఎగ్జామినేషన్ అయినా అవుతుంది. మేజిస్ట్రేట్ వారు అడుగుతారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ట్రయల్స్ అయ్యే ముందు 313 ఎగ్జామినేషన్ చేస్తారు. ఏంటంటే జడ్జి గారు అక్యూజ్ ని అడుగుతారు, నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి పైన నీకు
నీ పైన పలానా వ్యక్తి ఈ నేరం కింద నీ మీద నేరం ఆరోపించబడ్డది, ఈ నేరం నువ్వు చేసావా లేదా అని అడుగుతారు. అడిగినప్పుడు ఏమైతుంది, చేయలేదు అనే చెప్తారు. చేయలేదు అన్నాక ఇమీడియట్ గా ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీదనే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చెప్తారు అంటే, నేను ఒక అడ్వకేట్ గా ఉండి జరిగే కోర్ట్ రూమ్ డ్రామా, కోర్ట్ రూమ్ రియలిస్టిక్ స్టోరీ చెప్తున్నాను. అప్పుడు మనం ఈమె పోయి బోన్లెక్కి ఇవన్నీ జరిగినాయి చెప్పాల్సి వస్తుంది. మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ మీద ఇదొక లాకోనా, అంటే ఒక లూప్ హోల్ అన్నట్టు. ఎవరైతే క్రైమ్ చేసిన వ్యక్తి కాలేజ్కి వచ్చినట్టు వచ్చి అక్కడ పోయి నిలబడతాడు. ఇక్కడ ఎవరైతే బాధితురాలో విక్టిమ్ ఉంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు బోనెక్కి సాక్ష్యం చెప్పుకొని అది నేరాన్ని ఆయన చేసిండని వీళ్ళు ప్రూవ్ చేయాలి. అదే ఫారెన్ సిస్టమ్ లో అట్లా ఉండదు. ఎవరైతే ఇప్పుడు నేరం ఆరోపించబడ్డ వ్యక్తి నేను నేరం చేయలేదు అని చెప్పి ఆయనే ప్రూవ్ చేసుకోవాలి. కానీ మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ ప్రకారం ఈ ఒప్పుకోలు, కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీస్ వారు రిజిస్టర్ చేసింది, అది కేవలం చెత్త బుట్టలు వేసేదానికి తప్ప దేనికి పనిచేయదు. వాళ్ళు అన్ని రాయిస్తారు. ఈ మధ్యలో వీడియో రికార్డింగ్ కూడా చేస్తారు. అంటే కొట్టి చేయిస్తారా, బెదిరించి చేయించిండ్రా, ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ఉన్న సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లు, ఏవైతే క్రిమినల్ లా చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలలో ఉన్నటువంటి సందర్భంలో ఎవిడెన్స్ లీడ్ చేసేటప్పుడు ఇవి చెల్లవు. ఈ కన్ఫెషన్ అనేది చెల్లదు. ఈ కాంప్లైంట్ మీదనే జర్నీ చేస్తారు. ఆ కాంప్లైంట్ మీద ఏదైతే లీగల్ యాక్ట్ స్టెప్ బై స్టెప్ మనకు మూవ్మెంట్ అవుతుందో ట్రయల్స్ వరకు, లాస్ట్ ఫైనల్ హియరింగ్ వరకు ఇవి కూడా నిలబడదు. కేవలం ఈ అభియోగాలు ఏవైతే పెట్టిన అప్లికేషన్ ప్రాపర్ గా పెట్టేది. మత మార్పిడి చేసుకోమని చెప్పింది అంటే ఆయన అన్నాడు అంటే లిమిటేషన్ ఉంటది. ఆమె ఎప్పుడు అఫెన్స్ జరిగింది, ఎప్పుడు కంప్లైంట్ చేసింది, ఇన్ని రోజులు ఏం చేసింది, దీనికి డిలేకి ఎట్లా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. తర్వాత ఇది హాట్ టాపిక్ గా ఉండి, బర్నింగ్ టాపిక్ గా ఉండి, జానీ మాస్టర్ అనే అతను ఒక అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి, ఒక సెలబ్రిటీగా ఉన్నాడు కాబట్టి దీనికి ఇంత శాంక్టిటీ బిల్డప్ అయింది. అదర్వైజ్ ఈ శాంక్టిటీ వేరే కామన్ మ్యాన్ చేస్తే రోజు ఎన్నో అవుతున్నాయి. నిజంగా సంఘటనలు జరిగిన వాటికి ఇట్లాంటి సంఘటనలు నీరుగార్చే పరిస్థితికి వస్తాయి అని చెప్పేసి నేను సమాజానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి సందర్భం. అడ్వకేట్ గా మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటది, కానీ ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ కి ఎస్టాబ్లిష్ చేయడం అనేది పోలీస్ వారికి ఇబ్బందే. తర్వాత కోర్టుకు వచ్చినాక ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో నిలబడే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల అసలు 99% ఈ కేసు నిలబడదనే చెప్తాను నేను. సార్, కానీ కొన్ని మహిళా సంఘాలు ఆమెకు మద్దతు నిలబడుతున్నాయి. అలాగే ఫిలిం ఛాంబర్ కూడా ఆవిడకి మద్దతు నిలబడుతుంది. అంటే ఒక మహిళపై వేధింపులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి జరిగినవి, అంటే ఆ అమ్మాయి వాట్సాప్ చాట్స్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ప్రాథమిక విచారణ జరిపినప్పుడు పోలీసులు ఆ పక్కనున్న వాళ్ళు చెప్పిన విషయాలు అవ్వచ్చు, హింసకి గురైంది ఈ అమ్మాయి అనేదైతే ఖచ్చితంగా ఉంది సార్. అంటే గతంలో అతనితో రిలేషన్ లో ఉండొచ్చు, కానీ ఇప్పుడు అమ్మాయికి ఆ రిలేషన్ ఇష్టం లేదు, వద్దు అని చెప్తున్నా గానీ ఒక విధమైన వేధింపుకి జానీ మాస్టర్ గురి చేశాడు అంటే మానవతా దృక్పథంతో ఒక మహిళకి ఇష్టం లేనప్పుడు ఆ రిలేషన్ ఎలా కొనసాగించవచ్చు సార్? ఇప్పుడు నిప్పు లేదే పొగరాదమ్మా. 100% రెండు చేతులు కలిస్తేనే ఒక క్లాప్ గా మారుతాయి, అంటే చప్పట్లుగా మారుతుంది. ఈ తర్వాత అమ్మాయి కంటే ఈయన వయసులో పెద్దోడు, ఒక మాస్టర్ అంటే గురువు స్థానంలో ఉన్నవాడు. ఈయన ఏ తప్పు చేసినా తప్పే వాస్తవానికి. ఆ రకంగా చూస్తే వీళ్ళు ఎఫ్ఐఆర్ కాకుండా ముందే ఈ వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు, వీళ్ళ అసోసియేషన్ దృష్టికి వచ్చినప్పుడు వీళ్ళు కూర్చొని అక్కడ ఏదైనా చేసేది ఉంటే వాళ్ళకి ఆ జ్యూరిడిక్షన్ ఉంటది. కానీ ఇప్పుడు అది ఒక క్రైమ్ గా రూపం దాల్చుకున్నప్పుడు, ఒక ఎఫ్ఐఆర్ అయినప్పుడు వాళ్ళ కోర్టు నుండి అంటే వాళ్ళ పరిధి దాటిపోయిన అంశం. వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నా వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే తప్ప ఇక్కడ మాట్లాడితే ఏంటంటే ఉన్నోనుకో న్యాయం, లేనోనుకో న్యాయం. గతంలో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో జరిగినాయి, అట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్లు జరిగిన సంఘటనలలో ఏ సంఘటన అయినా కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్సిడెంట్లలో ఈవెన్ దో బాలకృష్ణ ఫైరింగ్ కూడా వేసిండు. వాళ్ళ ఇంట్లో ఫైరింగ్ అయిన సంఘటన ఉన్నది, రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఎక్కడ పోయింది ఆ నేరం? డైరెక్ట్ ఫైర్, ఓపెన్ ఫైర్ కదా. రివాల్వర్, బుల్లెట్స్ కూడా రికవర్ చేసిర్రు. అందుకంటే పెద్ద అంటే ఇక్కడ లేడీ ఇష్యూ అయింది, అక్కడ కూడా సమ్ లేడీ ఇష్యూ అయ్యి దాని బియాండ్ ద స్టోరీ ఉంది. కానీ ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు తెగేసుకొని వచ్చి ఇక్కడ పలానోడు అయితే ఏమైతుంది, ఇంకెది కూడా కింద పడ్డోని 100 కిలో పడ్డోని మీద 100 రాళ్ళు వేయడం కరెక్ట్ అయితే కనుక శిక్షించండి, పనిష్ చేయండి. కానీ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా, అమ్మాయి యొక్క నిజ నిర్ధారాలు ఎవిడెన్స్ లీడ్ చేయకుండా డైరెక్ట్ ఒక బేసింగ్ అండ్ కంప్లైంట్ మీద నువ్వు డైరెక్ట్ వీళ్ళు పోయి ఎవరు దోషిని వాళ్ళు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు.
రేపు జానీ మాస్టర్ బయటికి వచ్చినాక ఆయన కెరియర్ గా ఎంతో కష్టపడి ఎవరైనా ఎదుగుతారు. ఇలా మాట్లాడేటోళ్ళు కూడా ఒకప్పుడు ఏం లేనోళ్ళే, కానీ ఎదిగే క్రమంలో ఈ రకంగా అబాండాలు వేస్తే ఆయనే రివల్ట్ అయ్యి ఆయన న్యాయపరంగా స్టెప్స్ తీసుకుంటే వీళ్ళందరూ కూడా ఇరుకున పడే పరిస్థితి ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. ఓకే. జానీ మాస్టర్ భార్య కూడా చెప్తుంది సార్. అంటే ఆవిడ మీద కూడా ఈ అమ్మాయి కంప్లెయింట్ చేసింది. అంటే తను కూడా ఫోర్స్ చేసింది, నన్ను ఇబ్బందులకు గురి చేసింది, కొట్టడానికి మా ఇంటికి వచ్చింది అని చెప్పి ఆవిడ మీద కూడా కేసు పెట్టింది. ఇప్పుడు అందులో కూడా నిజం ఉంటే ఆవిడని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు ఆమెను కూడా కో అక్యూజ్డ్ గా పోలీసు వారు యాడ్ చేయాలి. నిజంగా నిజమైతే ఇది కనుక పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది కదా, పోలీసు వారు కూడా ఎంక్వైరీ చేస్తారు కదా. చేసే ఎంక్వైరీలో వాళ్ళు ఎటువంటి బయాస్ కి, అంటే ఎటువంటి వేరే అంటే సైడ్ ట్రాక్ పోకుండా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేస్తే, అట్లా కనుక జానీ మాస్టర్ వైఫ్ కనుక అట్లా చేస్తే 100% ఆమె కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపే సందర్భం ఉంటది. ఎందుకంటే ఆమె కూడా కో అక్యూజ్డ్ గానే ఉన్నట్టే కదా. ఓకే సార్. అలాగే ఇప్పుడు ఫోక్సో కేసు కూడా పెట్టారు సార్. బెయిల్ అడుగుతున్నారు జానీ మాస్టర్. ఈ ఫోక్సో కేసు ఉన్నప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎన్ని కేసులన్నా పెట్టుకోనియండి, ఈయన ఒక సెలబ్రిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన 14 days జ్యుడిషియరీ కస్టడీకి పంపుతారు. ఫస్ట్ బెయిల్ పిటిషన్ వేయాలన్నప్పుడు ఈ బెయిల్ పిటిషన్ ఇచ్చినప్పుడు పోలీసు వారు అపోజ్ చేస్తారు. పోలీస్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత పెద్ద స్టెప్ వేసినప్పుడు ఖచ్చితంగా పోలీసు వారు వాళ్ళు జ్యుడిషియరీ మన కస్టడీకి అడుగుతారు. వాళ్ళు కస్టడీకి అడిగినప్పుడు ఫర్ ఇన్వెస్టిగేషన్ అంటారు. ఇవన్నీ తతంగాలు నడుస్తాయి. కానీ డిస్క్రిషనరీ డిపెండ్స్ అపాన్ ది మెజిస్ట్రేట్. వాళ్ళు స్టేట్ అవే సమ్ కండిషన్స్ అంటే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసే అవకాశం ఈ కేసులో ఉంది, ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే న్యాయం మీద కొంత నమ్మకం పెరగాలన్నప్పుడు న్యాయస్థానంలో ఒక జడ్జి హోదాలో కూర్చున్నటువంటి మెజిస్ట్రేట్ ఎవరైనా కూడా వాళ్ళు దీన్ని శాంక్టిటీ చూస్తారు, లీగాలిటీ చూస్తారు. వాళ్ళు ఎటువంటి బయాస్ కాదు. పోలీసు వారు ఎన్ని పిటిషన్స్ చేసినా బేసింగ్ ఆన్ పిటిషన్ వీళ్ళ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని అక్యూజ్డ్ తరఫున బెయిల్ పిటిషన్, ఫస్ట్ బెయిల్ పిటిషన్ లో వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు ఆర్గ్యూ చేసిన ఏదైతే డిఫెన్స్ తీసుకుంటారో ఆ స్టెప్స్ మీద జడ్జి గారు సాటిస్ఫై అయితే 100% బెయిల్ ఇవ్వచ్చు డైరెక్ట్, లేదా కొన్ని కండిషన్స్ తో ఉన్న బెయిల్ గ్రాంట్ చేయొచ్చు. ఓకే సార్. ఇప్పుడు మరి పోలీస్ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో చెప్పడం ఏంటంటే ఒప్పుకున్నాడు కదా నేరం, ఒప్పుకున్న తర్వాత కస్టడీకి తీసుకున్న తర్వాత ఒకవేళ ఇవన్నీ నేను చేయలేదని మళ్ళీ చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండొచ్చా? అదే అమ్మా నేను చెప్పిన కదా ఇంత ముందు, పోలీస్ స్టేషన్ లో బాజాప్తా ఒప్పుకున్నా కూడా కోర్టు ముందటికి వచ్చినాక ఆ సాక్ష్యం చెల్లదు. మళ్ళీ తిరిగి బోన్ ఎక్కాల్సిందే, సాక్ష్యం చెప్పాల్సిందే. అక్యూజ్డ్ తరపున అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. ఈ కేసును కొట్టేయడానికి ఈ లీగల్ లో ఉన్నటువంటి స్టెప్స్ ఇవి. మనకు ట్రయల్స్ రన్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి అన్నట్టు. ఈ స్టేషన్ లో ఒప్పుకుంటే ఏం అవ్వదు, ఏం అయ్యేది కూడా ఏముండదు, అట్లా ఏముండదు. కన్ఫెషన్ స్టేట్మెంట్ తోటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ను మేజిస్ట్రేట్ వారు కన్సిడర్ చేయరు. నువ్వు ఈవెన్ దో వీడియో కెమెరాలు ఒక 4 వీడియో కెమెరాలు పెట్టి షూట్ చేసి చెప్పినా కూడా నేను ఇట్లా చేసిన అట్లా చేసిన అని చెప్పిస్తే కూడా ఈయన అక్కడికి పోయి ఒప్పుకోవాలి, మళ్ళీ మేజిస్ట్రేట్ ముందు ఒప్పుకోవాలి. ఆ ఎగ్జామినేషన్ లో మేజిస్ట్రేట్ ముందు ఒప్పుకుంటే అప్పుడు గనక ఉంటది. అయితే ఇంకొకటి ఉంటది ఇందులో, 165 స్టేట్మెంట్ 165 సిఆర్పిసి స్టేట్మెంట్ కింద మేజిస్ట్రేట్ వారు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో బాధితురాలకి పిలిపించుకొని కోర్టు ఆమె ముందు రిజిస్టర్ చేయొచ్చు. ఏది ఈ స్టేట్మెంట్ పోలీస్ స్టేషన్ కి ఇచ్చిన స్టేట్మెంట్ ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు అప్పుడు అది స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మేజిస్ట్రేట్ ముందట ఆమె ఎవిడెన్స్ లీడ్ చేస్తే, ఆమె ఎవిడెన్స్ కనుక రికార్డ్ చేస్తే ఆ రికార్డ్ అయిన కేసుకు బలం పెరుగుతుంది. 165 సిఆర్పిసి కింద మన ఎవరైతే విక్టిమ్ ఉంటారో బాధితురాలు కంప్లైనెంట్ స్టేట్మెంట్ తీసుకుంటారు. ఏది ఇన్ దట్ ఓన్లీ ద పోక్సో ఇష్యూస్ లా, పోక్సో కానీ మహిళలకు సంబంధించిన కానీ సెన్సేషనల్ ఇష్యూస్ లో కానీ మైనర్స్ ఏ ఇష్యూస్ కానీ, అంటే ఇప్పుడు ఈ పోక్సో యాడ్ చేసిండే ఎందుకంటే బిఫోర్ 18 years ఆమెను సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడు అనే క్రమంలో, కాబట్టి ఇప్పుడు అక్కడ నుండి క్రైమ్ అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు కాబట్టి పోక్సో కూడా అట్రాక్ట్ అవుతుంది అన్నట్టుగా పెట్టిండ్రు అన్నట్టు. అది ఓకే. ఒకవేళ ఇవన్నీ నిరూపించబడితే ఎన్ని ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉండొచ్చు సార్? ఇక జానీ మాస్టర్ ఒప్పుకుంటే తప్ప ఇవి నిరూపించబడవు. మేజిస్ట్రేట్ ముందు నన్ను శిక్షించండి నేను నేరస్తుని అని, మనకు ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించింది కాబట్టి రాకీ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తుంది నాకు సినిమా.
రాఖీ ఇప్పుడు ఆ అమ్మాయి సినిమాలో దగ్గర సాక్ష్యాలు ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యాలన్నీ చాలా బలంగా ఏం ఉన్నాయని సాక్ష్యాలు కాంప్లైంటే వీక్ ఉంది, వీక్ కేసు అయితే వీక్ ఉంది. అయినా హ్మ్. పోక్సో రిజిస్టర్ చేసిల్లు, 376 పెట్టిర్రు. హ్మ్. 376 ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే తక్కువ ముచ్చట కాదమ్మా ఇది. పోలీస్ వారికి హ్మ్. ఒక ఛాలెంజింగ్ ఇష్యూ ఇది. ఇక్కడ ప్రాబ్లమ్ అది. ఏందంటే వీళ్ళు ఈజీగా కంప్లైంట్ ఇచ్చిండ్రు. వీళ్ళింట్లో వీళ్ళుంటారు. అక్యూజ్డ్ వచ్చిండు, హ్మ్. జైలుకు పోయిండు. అక్కడి వరకు బానే హ్మ్. ఉంటది గానీ ఇక్కడ పోలీస్ డ్యూటీ, జ్యుడిషియరీ డ్యూటీ ఇదంతా హ్మ్. ఉంటది. జడ్జిలకు జీతాలు, అడ్వకేట్‌లకు ఫీజులు తప్ప, పోలీసోళ్ళకి జీతాలొచ్చేది తప్ప ఇందులో ఎవరికి ఒరిగేదేముండదు. ఇందులో ఎక్కడ కూడా శిక్ష పడదు. ఓకే. ఇట్లాంటి రైట్. కేసులలో అంటే ఈ కేసు అని కాదు. హ్మ్. ఇలాంటి కేసులలో ఎవరికి అదండి. కూడా అదే. శిక్ష పడదు. రైట్ సార్. థాంక్ యూ అండి. రైట్. చూద్దాం జానీ మాస్టర్ ఇష్యూ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. అందులో నిజాలు తేల్చాల్సి ఉంది. ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యాలు బలంగా ఉంటే, ఒక మహిళకి నిజంగా అన్యాయం జరిగితే ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది జానీ మాస్టర్‌కి. లేదు ఇది తప్పుడు కేసు, ఆ సాక్ష్యాలు కూడా బలంగా లేవు, ఆ మహిళపై వేధింపులు కూడా జరగలేదు, ఈచ్వల్ అండర్‌స్టాండింగ్‌తోనే ట్రావెల్ అయ్యారు అని కేసులో డొల్లతనం ఉంటే చూద్దాం ఫర్దర్‌గా ఏం జరుగుతుంది అనేది. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.